హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేనైతే కొరమీన ముక్కలతోటి నిల్వ పచ్చడి పడుతున్నానండి. ఇట్లా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకుని కలిపేసి పెట్టుకున్నానండి. ఇడ్లీ వేపడానికి పల్లీల ఆయిల్ తీసుకున్నాను నేను. పల్లీల ఆయిల్ తీసుకుని కళాయి పెట్టుకుని దాన్ని హీట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. హీట్ ఎక్కిపోయిందండి. అది ఇప్పుడు మనం పీసెస్ వేసుకుందాం. గిన్నెలు వేసుకుని వేగిన తర్వాత తీసేసుకోవడమే పక్కకి. మనం ఇప్పుడు ఈ పచ్చళ్ళకు కావాల్సిన మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఈ పక్కన ప్యాన్ పెట్టుకుని దీన్ని హీట్ ఎక్కిద్దాం. తర్వాత ఇదిగోండి మసాలా దినుసులు ఎంత తీసుకున్నానంటే నాకు ఒక 8 పీసెస్ ఉన్నాయండి చేప ముక్కలు. అయితే దీంట్లోకి 2 టేబుల్ స్పూను ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, మనం చూపుడు వేలు ఇంత ముక్కలు, 2 ముక్కలు దాల్చిన చెక్క, ఒక 10 లవంగ మొగ్గలు, 2 స్టార్ ఫ్లవర్స్ అండి. తర్వాత యాలకులు ఒక 6. ఇవన్నీ ఏంటంటే ముక్కలను బట్టి మనం తినే స్పైసీని బట్టి తీసుకోవాలి. నేనైతే ఇలా తీసుకున్నాను. ఇదిగోండి రోస్ట్ అయిపోయినాయి. ఇలా దోరగా వేగిన తర్వాత తీసేసుకుందామండి. ఇవి చల్లారనిచ్చేసిన తర్వాత ఈలోపు మనం యాక్చువల్గా అల్లం పేస్ట్ అవి రెడీ చేశాను. పైన మళ్ళీ కొంచెం వెల్లుల్లిపాయలని తీసి కచ్చపిచ్చ కూడా కుమ్మి కలుపుదామని చేస్తున్నానండి. ఇది కొంచెం వేగినాయండి. టర్న్ చేసుకుందాం. ఒకసారి చేశాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చేస్తాను. ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచిన తర్వాత అప్పుడు మనం తీసేసుకోవచ్చండి. ఇదిగోండి ఫ్రై అయిపోయింది, నేను తీసేసాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ వేడి ఆయిల్లోనే మనకి కొంచెం ఫ్రెష్గా కడిగేసిన కరివేపాకు ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు, మంచిదండి. నేను గ్యాస్ అయితే కట్టేసాను, అయినా చాలా వేడింది. వీటిని 2 నిమిషాలు వేయించుకున్నాక ఇదిగోండి స్పూన్ తోటి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయని అప్పటికప్పుడు ఒలిచి నేను దంచి కచ్చపచ్చ దంచి అదొక స్పూన్ వేస్తున్నానండి. ఇవన్నీ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం వేగించుకుందాం. ఇదిగోండి కలర్ గోల్డెన్ కలర్లో వచ్చింది చూసారా. ఇలా అల్లం పేస్ట్ ఇలా వేగితే మనకి పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఈ టైంలో కొంచెం ఒక చిటికెడంత పసుపు వేసుకుందాం. కూడా కొంచెం సేపు వేగిన తర్వాత పసుపు వేసుకున్నామండి, ఒక చిటికెడు. అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఒకసారి హైలో పెట్టి క్లియర్గా కనిపిస్తుందండి.
ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారబెట్టుకున్న తర్వాత కొంచెం వేడి ఉండగానే కారం, ఉప్పు అండ్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా దినుసులు పొడి చేసేసుకొని ఆ 3 కూడా యాడ్ చేసుకుందాం. ఓకేనండి. కొంచెం ఇవి ఇంత వేడి మీద వేసుకుంటే మళ్ళీ అవి చిరుచేదు వస్తాయండి. అందుకని కట్టేసుకుందాం. గ్యాస్ కట్టేసాను. కొంచెం వేడి చల్లారిన తర్వాత అప్పుడు కారం వేసుకుందాం. దాంట్లోకి కారం అండి దీంతో 3 స్పూన్స్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వచ్చేసి పచ్చికారం వేసాను. తర్వాత ఇదేంతో 1 స్పూన్ వచ్చేసి ఇంట్లో మనము ఆడించుకుంటాం కదా కూర కారము. నేను యాక్చువల్గా దాంట్లో అన్ని మసాలా దినుసులు వేసి నేను ఆడిస్తానండి. అవన్నీ ఎండబెట్టి ఎండిన తర్వాత మసాలా సరుకులు అన్నీ కూడా వేపేసి నేను కారం ఆడిస్తాను. అదొక కూర కారం 1 స్పూను, 2 స్పూన్స్ వచ్చేసి పచ్చికారం వేసానండి. సాల్ట్ వచ్చేసి కల్లుప్పుని నేను మెత్తగా దంచి మిక్సీ పట్టానండి. దీంతో 1 స్పూను కొంచెం ఎంత వేసుకున్నాను 1 స్పూన్ వేసి ఇంత వేసుకున్నాను. ఇది మనం చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పుని. కారమైన ఉప్పు అయినా ఏదైనా సరే ఆయిల్ అయినా సరే 3వ రోజున చూసుకుని మనం కలుపుకోవచ్చు అండి. ఈ టేస్ట్ తగ్గట్టుగా అన్నీ. ఓకేనండి. ఇది లైట్గా వేడిగా ఉంది కొంచెం. ఈ టైంలో మనం ఈ కారం ఉప్పుని యాడ్ చేసేద్దాం. ఈ కడాయిని ఏంటి ఇలా ఉంది అనుకోకండి, ఇది మా సెంటిమెంట్ కడాయి. ఇంట్లో ప్రతి వస్తువు మీద కొన్ని ఉంటాయి కదండి. ఇది మా మ్యారేజ్ అయినప్పుడు కొత్తలో మా ఇంట్లో ఫస్ట్ ఉన్న కడాయి ఇది. దాని మీద నేను దీన్ని యూజ్ చేయకుండా ఉండను. ఇది ఇలాగ కొంచెం మనం ఇంత వేడి ఉండగా వేసేసుకుంటే ఉప్పును కారమును మనకి ఆ వేడికి కారానికి వేగిపోతుందండి. ఈ టైంలో ఇప్పుడు మనం మసాలా కూడా వేసుకుందాం. ఇదిగోండి ఇలాగా మెత్తగా ఫైన్ పౌడర్లా పట్టుకొని ఇప్పుడు నేను ఈ స్పూన్ తోటనే 3 స్పూన్లు నేను కొలిచానండి దీంట్లోకి. ఇది కూడా వేసేసుకుందాం. అలాగే నేను ఇంట్లోకి ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటానండి మసాలా పొడి. అంటే బిర్యానీలోకి అట్లకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ బిర్యానీలోకి టేస్ట్గా ఉంటుందని నేను చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఈ కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. నాకైతే ఉంది, నేను బాగుంటుంది టేస్ట్ అని చెప్పి వేస్తున్నాను. ఇది నా స్టైల్ అండి. మీకు మీ స్టైల్లో ఎలా చేస్తారో తెలియదు కానీ నా స్టైల్లో అయితే ఇలా చేస్తున్నాను. ఇది మీరు కూడా ట్రై చేసి బాగుంటే కనుక ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదండి, వేడికి సరిపోతుంది, వేగిపోతాయి. అన్నీ వేగినాయే కాబట్టి ఇవన్నీ వేగిపోతాయి. తర్వాత మనం ఈ చేపల్ని ఇందులో వేసేసుకుందాం. ఇదిగండి అది కరివేపాకు వేసాను కదా, అది మీకు ఇందాక ఆకుల్లో కనిపించి ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా గరిటెతోటి చేస్తే అది పొడుం కింద అయిపోయిందండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఈ టైంలో మనం ఈ ముక్కలకి నేను 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. గింజలు తీసేసి రెడీగా జ్యూస్ తీసి పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని చల్లారిపోయింది కాబట్టి మనకి ఇదిగో నేను చేతితో కూడా పట్టుకున్నాను. హ్యాండ్లో దీన్ని వేయట్లేదు. దానిపైన మనం నిమ్మరసం వేసేసుకుంటే సరిపోతుంది.
ఓకేనండి. వేసేసుకుని ఇప్పుడు కరివేపాకుని మనం ఇలా చేసేస్తే పొడి పొడిగా అది అయిపోతుంది. కరివేపాకు ఎంతున్నా మనం వేసుకోవచ్చు, అది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది దానివల్ల. కానీ మనం చాలామంది ఎక్కువ వాడరు. కానీ కరివేపాకుని మనకి దొరికినప్పుడు దాన్ని శుభ్రం చేసేసి పొడి కింద పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకొని ప్రతి కూరలో వేసుకోవచ్చండి. ఇలాగే ఈ ప్రాసెస్లోనే మనం కరివేపాకు వేసినట్టుగానే కొత్తిమీరని కూడా మనం పట్టుకుంటాము అనగా ముందుగానే క్లీన్ చేసేసుకుని చక్కగా ఆరబెట్టుకొని తడి లేకుండా ఒక్కసారి ఇలాగా ఆయిల్లో వేసుకున్నా పర్వాలేదు, లేదా మామూలుగా ప్లేన్ దాంట్లో వేగించేసి పొడి చేసేసుకుని ఈ పికిల్లో ఇలా వేసుకున్నా కూడా మంచి టేస్ట్ బాగుంటుంది. మీరు ఇది మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకోండి. కరివేపాకు మంచిది. అలా పొడులు చేసుకోవచ్చండి. ఇడ్లీలోకి, అన్నంలోకి, అన్నిటిలో కూడా, చట్నీలో కూడా కొంచెం ఎక్కువ వాడుకోవచ్చు. అంటే కరివేపాకు వల్ల హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఎలాగ తీసుకోలేం కాబట్టి ఈ పొడి రూపంలో పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే తెలియకుండా మనకి హెయిర్కి బ్లాక్ అయినా హెయిర్ ఫాల్స్ అయినా ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. మంచిదండి. ఓకేనండి. ఇది నా కొరమీను పచ్చడి పట్టే విధానం. మరి మీ స్టైల్ ఎలా పడతారో తెలియదు, నా స్టైల్ అయితే పట్టాను. మీరు కూడా మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.